నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి. ఇక్కడ అబ్రహాముకి చెట్టు కింద తన చరిత్ర కాదు, ప్రపంచ చరిత్ర మారిపోయింది. ఆ చెట్టు యేసు క్రీస్తు ప్రభువారే. ఈరోజు పాయింట్ ఏంటంటే, ఆ చెట్టుకి టోటల్గా 3 పాయింట్లు ఉన్నాయి అక్కడ. ఒకటి చెట్టు ఉంది, రెండోది అయ్యా మీరు కూర్చోండి మీ కాళ్ళు కడుక్కోవడానికి ఏమి ఇస్తాను, నీళ్ళు ఇస్తాను. మొదటిది ఏముంది, చెట్టు. రెండోది కడుక్కోవడానికి నీళ్ళు. మూడోది విశ్రాంతి. ఈ 3 కాంబినేషన్ ఇస్తే ఖచ్చితంగా బ్రేక్ త్రూ రావాల్సిందే. చెట్టు, నీరు, విశ్రాంతి. నీరు దేనికంట, కడుక్కోవడానికంట. అందుకొరకే వాక్యం అనే ఉదక స్నానం ఉండాలి. చూడండి నీ జీవితంలో యేసు ప్రభువారు. రెండోది వాక్యం, మంచి వాక్యం. వాక్యం చేతి ఏం కావాలా, ఉదక స్నానం జరగాలి. మందిరంకి వస్తే ప్రభా నన్ను వాక్యం చేతి ఉదక స్నానం చేయి ప్రభా అని ప్రార్థన చేయాలి. కొంతమందికి సంవత్సరాలు స్నానం చేసుకుని బ్యాచ్ పర్ఫ్యూమ్తో మేనేజ్ చేస్తుంటారు. నేను చెప్పేది వాక్యం గురించి చెప్తున్నా. కొంతమంది వాక్యం చేతి ఉదక స్నానం జరగదు. కొంతమంది సగం స్నానం, కొంతమంది మొత్తానికి సంవత్సరంకో స్నానం, అసలు కొంతమందికి స్నానాలు జరగకుండా కొన్ని సంవత్సరాలు గడిపేస్తుంటాం. అయితే వాక్యం అనే ఉదక స్నానం జరిగిన తర్వాత మూడోది ప్రభు అంటున్నాడు, ఆ చెట్టుకి ఏం పొందాలంట, విశ్రాంతి. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు యేసు ప్రభు దగ్గర విశ్రాంతి పొందితే. ఈ 3 కాంబినేషన్ కలిస్తే స్టోరీ మారిపోతుంది. వెంటనే అక్కడ ఏమవుతుందో తెలుసా, నెక్స్ట్ ఇయర్ కల్లా నీ ఒడిలో కుమారుడు ఉంటాడని సరికి కిక్కుమని నవ్విందంటే. ఎవరండి, సారా గుడారం ఉంది కానీ ఎప్పుడైతే ఈవ్స్ డ్రాపింగ్ చేస్తూ ఉందో పక్క నుంచి వింటా ఉంది, వీళ్ళు చెప్తా ఉండేది. వెంటనే నవ్వేసరికి వీళ్ళు అన్నారు, నువ్వు నవ్వావంటే నేను నవ్వలేదంట, నువ్వు నవ్వావంటే నవ్వలేదంట. అందుకొరకే సారా టాలెంట్ ఏంటి, సిస్టర్స్ టాలెంట్ తెలుసా అండి, అద్భుతం టాలెంట్ అది. దేవునికి అబద్ధాలు చెప్తాం, సాతానికి మాత్రం సత్యం చెప్తాం. తినొద్దని చెప్పాడు, తినొద్దని చెప్పాడు. సాతానికి ఏమో సత్యం చెప్తాం, దేవునికి మాత్రం అబద్ధాలు చెప్తాం. ఎవరిని నమ్మాలో వాళ్ళు నమ్మము, ఎవరు నమ్మకూడదో గుడ్డిగా నమ్మేస్తాం. అయితే ఆ సారమ్మ టాలెంట్ ఏంటంటే, నవ్వావంటే నవ్వలేదంట. లాస్ట్ నవ్వావు నువ్వు అని. వెంటనే పాపం పెద్ద మనసుతో వాళ్ళు అన్నారు, అద్భుతం అనమాట, నీకు నెక్స్ట్ ఇయర్ కల్లా శిశువు ఉంటాడు, బిడ్డను ఎత్తుకుంటాం అనేసరికి